జోగులాంబ గద్వాల జిల్లా ఐజాగ్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జనరల్ వార్డ్, ఫార్మసీ, ల్యాబ్ వంటి విభాగాలను తనిఖీ చేసి ఆసుపత్రి యొక్క సేవలను, ప్రసవాల సంఖ్య, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రిఫరల్ రిజిస్టర్, ప్రతిరోజు నమోదవుతున్నటువంటి అవుట్ పేషెంట్ల వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సమావేశమై రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి వసతులు, వైద్య పరికరాలను సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇతర పరీక్షలను వేగంగా పూర్తి చేసి తక్షణం రోగ నిర్ణయం చేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైతే గద్వాల జిల్లా ఆసుపత్రికి కూడా రిఫరల్ అందించాలని తెలిపారు. అవుట్ పేషెంట్లకు సమగ్ర వైద్య సేవలు అందించడంతో పాటుగా అన్ని చెక్ అప్లు 100% కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని నీటి సమస్యతో పాటుగా చిన్న చిన్న పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అదనపు 30 పడకల వార్డు నిర్మాణ పనులను పరిశీలించి పెండింగ్ పనులపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డిఎంహెచ్ఓ సిద్దప్ప, డాక్టర్ విష్ణు, టిఎస్ఎం ఐడిసి ఈఈ జైపాల్ రెడ్డి, రహీముద్దీన్, ఆర్ఎండ్బి ఈఈ ప్రగతి, కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.